ఈ మంత్రాలన్నీ ఉన్న విద్య పేరు శ్రీ విద్య. శ్రీ విద్యలో ఒక్కొక్క కామనాయంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. మనకున్న మంత్రాలన్నీ అందులో ఉన్నాయి. శివ మంత్రాలు, విష్ణు మంత్రాలు, రామ, కృష్ణ, నారసింహ, అదేవిధంగా కుబేర మంత్రం, వైనతేయ మంత్రం, గరుత్మంతుని మంత్రం, ఒకటేమిటి రామ మంత్రం, కృష్ణ మంత్రం అన్నీ ఉన్నాయి. నారసింహ మంత్రం, దత్తాత్రేయ మంత్రం. మంత్రాలను ఏవైతే మనం నమ్ముతున్నామో ఆ మంత్రాల దేవతలను ఆరాధించే వారందరూ హిందువులే, తెలుసుకోండి. ఇక్కడ కానీ హిందువులు అంటే ఆమనాయ మంత్రాల్లో ఉన్న దేవతలను ఆరాధించేవారు, ఇంకోటి కాదు. ఆమనాయ మంత్రములు ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయంటే శివుడు 5 ముఖాల నుంచి 5 ఆగమాలు వచ్చాయి, వాటి నుంచి ఇవన్నీ వచ్చాయని చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఇది మొత్తం ఇవాళ మనం విన్నవి ధన్యతను కలిగించే అంశములు. మొత్తం ఉన్నదంతా పంచబ్రహ్మలు ఎందే, పంచరుద్రులు ఎందే. ఈ ఒక్క రుద్రుడు 5 అయ్యాడు. ఈ 5ంటిని ఉపాసించడానికి సజ్జోజాతాది మంత్రములు ఉన్నాయి. వీటితోనే శివునికి అభిషేకం మనం చేస్తున్నాం. అప్పుడు 5 ముఖాలతో వాడు ఉన్నాడు. ఒక దీపం వెలిగించి చూడండి, ఎటు చూస్తుంది దీపం? చాలా మంది చెప్తుంటారు 4 వైపులా చూస్తుంది, పైన చూస్తుంది, సర్వతోముఖం. కానీ ఈశ్వరుడు సర్వతోముఖుడు అని చెప్పడానికి 5 ముఖములు అయ్యా అన్నాడు. ఇక్కడ అన్నీ గమనించేవాడు, అన్నీ చూస్తున్నాడు. ఒక్క 5 ముఖాలు ధ్యానిస్తే ఎన్ని అద్భుత విషయాలు తెలుస్తున్నాయి. ఆ ముఖాలకు ఎందుకు ఏ రంగో చెప్పడానికి కూడా ఇప్పుడు వివరించుకున్నాం. ఇలా ఎన్నెన్ని విషయంలో వీటి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్కటి ఇచ్చాడు గనక నామ శివాయ, ఈ 5 అక్షరములు జనకం, ఇది మూలమైనటువంటిది. కనుకనే 5 నుంచి అన్ని మంత్రములు, దక్షిణామూర్తి మంత్రం కానీ ఇతర మంత్రములు ఏవైనా కానివ్వండి, విష్ణు మంత్రములు కానీ రుద్రమంత్రములు కానీ ఇవన్నీ అందులోనే ఉన్నాయి. కానీ సర్వదేవతాత్మకమైన రుద్రస్వరూపమంతా పంచాక్షరులు దాగి ఉన్నదయ్యా అన్నాడు. శివమునకు నమస్కారం, శివునకై నమస్కారం. శివమునకై నమస్కారం, శివునికై నమస్కారం. ఎంత బాగుందో! శుభం కోసం నమస్కారం, శుభస్వరూపుని కోసం నమస్కారం. అంటే నమశివాయ, మరొకటి కాదు. నాకు ఆ మంత్రం వద్దండి, మాది వేరు అంటే నువ్వు శుభం అక్కర్లేదండి అని అర్థం. ఇక్కడ నువ్వు శుభం కావలసిన ప్రతివాడు అనాల్సిందే. పైగా సర్వదేవతాత్మకం అని చెప్పడానికి సర్వదేవతా మంత్రాలు 5 ముఖాల నుంచి వచ్చాయి. అది దాని యొక్క స్వరూపం. కానీ సర్వమంత్ర మూలముగా పంచాక్షరి భాషిస్తున్నదయ్యా. అలాంటి పంచాక్షరీ రూపమైనటువంటి మంత్రం ఆవిష్కరింపబడుతున్న చోటు ఏది? అష్టమోనువాకం రుద్రంలో చెప్పబడుతుంది. అందుకే నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ. అమ్మ, గొప్ప మంత్రం ఇచ్చారండి, మరేదైనా గొప్పదుందా? శివతరాయ చ, ఇంకోటి లేదు, చాలు, దాంట్లోనే సంపూర్ణం ఉంది. అంత చక్కగా చూపించారు. అలాంటి పంచాక్షరీ మంత్ర స్వరూపమే రుద్రుని యొక్క ప్రధాన స్వరూపం. దీన్ని 5 రుద్రులు అంటారు. మనం 3 రుద్రులు చెప్పుకున్నాం, 8 రుద్రులు చెప్పాం, 11 రుద్రులు చెప్పాం, అనేక రుద్రులు అన్నాం. ఇవాళ 5 రుద్రులు వచ్చారు. అటువంటి పరమేశ్వరుడు ధనుర్ధారిగా మనకు గోచరిస్తున్నాడు. ఈ ధనుర్ధారి అని రుద్రస్వరూపం కూడా చాలా విశేషం. రుద్రుడు ధనువు పట్టుకున్నాడన్న ధనువుకు నమస్కరించే వేదమంత్రములు చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రణవో ధనుహు, ఓంకారం అనే ధనువును పట్టుకున్నట్టు, ఇది ఒక విశేషం. ప్రణవం అనే ధనువుకి ఏం పెట్టి సాధన చేయాలి, ఇవన్నీ మళ్ళీ మనకు కనిపిస్తాయి. మొత్తానికి పరమేశ్వరుడు వేద రూపుడై ఉంటూ ప్రణవం అనే ధనస్సు పట్టుకుని మంత్రములనే బాణాలు వేసి అజ్ఞానాన్ని నాశనం చేస్తున్నాడు. అందుకే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే, ధనుస్సు ధరించిన వాడు నమస్కారం చేస్తున్నాం. మరొక చోట రుద్రాయ స్థిరధన్వినే అన్నాడు. ఆయన ధనుస్సు స్టబ్బర్న్గా ఉంటుంది, ఇప్పుడు చెదరదండి, అలా పెట్టాడు, అలా ఉంటుంది. ధనుస్సు జారిపోయింది, ఉనికిపోయింది, చిట్లిపోయింది లేదు, స్థిరధన్వని అలా ఉంటాడు ఆయన. అలాంటి ధనుస్సు పట్టుకుని రుద్రుడికి నమస్కారం చేయన్నాడు. ఆయన తారస్వరూపుడు విశ్వనాథుడు. విశ్వమంతా ఇదే కనుక పంచబ్రహ్మల స్వరూపమైన శివుడికే విశ్వనాథుడు, విశ్వేశ్వరుడికి ఎవరినంటావు? ఆయన ధనుస్సు పట్టుకున్నాడని నమస్కారం చేయాలట. ఈ ధనుస్సు ఎప్పుడెప్పుడు పట్టుకున్నాడంటే త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు పట్టాడు. కొందరంటారు చమత్కారంగా, త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత దేవతలందరూ చూసి నమస్తే అస్తు ధన్వనే నమస్కారం చేసేట. అంటే స్తోత్రం అంతా ఎవరికంటే త్రిపురాసుర సంహారం చేసిన శివునికి. ఆయన సంహారం చేయకముందు కూడా రుద్రమంత్రం ఉంది. అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవాలంటే త్రిపురాసుర సంహారం చేసి నిలబడ్డ రుద్రునికి దేవతలందరూ నమ్మకం చదివారని అర్థం. అప్పుడే పుట్టిందని కాదు ఇక్కడ అర్థం. అయితే ధనుస్సు ధరించి రుద్రుని ఒక్కసారి నమస్కారం చేసుకుని ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడండి. మనం ఉన్న చోటు సామాన్యం కాదు. ప్రతిరోజు చెప్తున్నాం, స్పృహలోకి తెచ్చుకోండి. ఎన్ని పుణ్యాలు చేస్తే గాని కాశీలో ప్రవేశించడం. కాశీలో అంతర్గేహంలో మనం ఉన్నాం. ఈ అంతర్గేహంలో విశ్వనాథ స్వరూపం ఇది. అలాంటి చోట కూర్చుని విశ్వనాథుడు ఒళ్ళో విశ్వనాథుడి తత్వం చెప్పుకోగలుగుతున్న విశ్వనాథుడి దయ వల్ల, మరొకటి కాదు. ఆయన్ని ధనుస్సు పట్టుకుని రుద్రుడిగా ధ్యానం చేయమన్నారండి. ఏమిటా ధనుస్సు అంటే కాశీయే ధనుస్సు అన్నాడు. కాశీ నగరి ధనుర్వల్లి గంగ నారి కోటి యుగ్మంబు లోలార్క కుదరధరులు వృషము బాణంబు లక్ష్యంబు వృజినరాజి విశ్వనాథుండు ధన్వి ఉర్వీ కళత్ర అంటాడు శ్రీనాథ మహాకవి. కాశీ ధనురాకారంలో ఉంటుందండి.
ధనుస్సాకారం. మీరు ఒక్కసారి గంగలో పడవ మీద కూర్చొని ఒక్కసారి చూస్తే కాశీ ఒక ధనుస్సులా ఉంటుంది. కాశీ ధనుస్సులాగా ఉంటే గంగ ఎలా ఉన్నదంటే నారిలా ఉంది. ధనుస్సుకు పెట్టినటువంటి నారిలా ఉంది. నారి ధనుస్సుకి ఆ అంచుని ఈ అంచుని కడుతుంది కదా, దాన్ని కోటి అంటారు. ఆ రెండు అంచులు ఏమిటయ్యంటే కోటి యుగ్మంబు లోలార్క కుధరధరులు. కుధరధరుడు అంటే పర్వతధారి, నగధారి అయినటువంటి విష్ణువు. అర్కుడు అంటే సూర్యుడు. కోటి యుగ్మంబు లోలార్క కుధరధరులు. సరిగ్గా అసీఘాట్ ఏది ఉందో అక్కడున్నాడు లోలార్కుడు. అక్కడ ఈ ధనుస్సు యొక్క ఒక అంచు ఉంది. ఇంకో అంచు ఎక్కడున్నదయ్యా అంటే ఆదికేశవుడు అని వరణానది గంగతో కలిసే చోటు ఉన్నాడండి. వరణ గంగతో కలిసే చోటు ఉన్న ఆదికేశవుడు ఒక కోటి ఒక అంచు, అసీతో గంగ కలిసే చోట ఉన్నటువంటిది లోలార్కుడు మరొక అంచు. ఈ మధ్యలో ఉంది కాశీ వారణాసి. కనుక వారణాసి ధనుస్సుగా ఉంటూ ఉంటే ఒక అంచు అదే, ఒక అంచు ఇదే గంగ నారి అయితే ధనుస్సు బాణం ఏమిటయ్యా అంటే వృషము బాణం. ధర్మాన్ని బాణంగా పట్టుకుంటాడు. అన్ని సెట్ అయ్యి కానీ ఎక్కువ పెట్టేవాడెవడు? ధన్వనే వృషము బాణంబు, ఆయనే ఎక్కువ పెట్టగలడు. నువ్వు ఆ స్వరూపాన్ని చూస్తూ ఉండు. ఎక్కువ పెట్టి దేని మీదకి టార్గెట్ చేశాడైనా, దేనికి తగిలితే దగ్ధమే కూర్చుంటుంది. అది లక్ష్యంబు వృజిన రాజీ. నువ్వు